భారతదేశంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా మహానటి జమున గారు అందరి హృదయాల్లోనూ చోటు చేసుకున్నారు. ఆమె ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, జమున గారు, సావిత్రి గారు వీళ్ళు అగ్ర స్థానంలో ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశ ప్రేక్షకుల హృదయాలు. దేశ విదేశాల్లో కూడా తెలియని వారు లేరు. అలా జమున గారు జీవితంలోకి రమణరావు గారు ప్రవేశించడం అనేటువంటిది ఆ రోజుల్లో పెద్ద సంచలనమైంది. అంతేకాకుండా ఒక ప్రొఫెసర్గా, ఒక నిరాడంబరంగా ఉండే వ్యక్తి జమున గారిని వరించి చేసుకోవడం, ఆమె కూడా మరి ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు, గొప్పవాళ్ళు, ఎంతోమంది మంచి సంబంధాలు వచ్చినప్పుడు కూడా రమణరావు గారిని ఎన్నుకోవడం. ఆయన చూడటానికి కూడా చాలా అందంగా ఉండేవారు. ఆయన కూడా పెద్ద యాక్టర్లాగా ఉండేవారు. చాలా మంచి మనిషి. జమున గారిని ఒక బిడ్డలాగా చూసుకున్నారు. జమున గారు కూడా వారితో అట్లాగే ఉన్నారు. ఆమె చాలా బాధపడుతున్నారు. ఈ రోజున వారు ఆకస్మిక మరణం మా అందరికీ బాధ కలిగించింది. ఆమెకు అందరం కూడా, ఎవరైతే ఆమె అభిమానులు ఉన్నామో అందరం కూడా ఆమెకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఆమెకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నానండి. చాలా మంచి వ్యక్తి. ఒక ప్రొఫెసర్గా ఆయన ఎంతోమంది విద్యార్థులు ఇవాళ వచ్చేసి చాలామంది ఆయన చూసి బాధపడుతున్నారు. ఒక చాలా మంచి ప్రొఫెసర్ అయిన, చాలా మంచి భర్త అయిన, ఒక మంచి తండ్రి అయిన, ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి అండి. వారికి నివాళులు అర్పిస్తున్నాను.